Hello to everyone, welcome back to my YouTube channel. So I am back with one more travel vlog. Trip వచ్చేసి from Hyderabad to Goa by car. Let's start the journey. మా ప్లాన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి నైట్ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. సో ఫ్రమ్ హైదరాబాద్ we will go via షోలాపూర్, షంగ్లీ అండ్ ఫైనలీ నార్త్ గోవా. డిస్టెన్స్ వచ్చేసి మనకి అరౌండ్ 680 కిలోమీటర్స్ అయితే వస్తది. సో అరౌండ్ 13 to 14 అవర్స్ పడుతుంది. మీరు కావాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్‌కి రీచ్ అయ్యేలా ప్లాన్ జేసుకోవచ్చు. మాకైతే కిడ్ ఉంది గాబట్టి మేము ఇలా నైట్ స్టేతో ప్లాన్ జేసుకున్నాం. గోవా ఎంటర్ అవ్వడానికి ముందు ఒక 1 అవర్ ఘాట్ అయితే ఉంటుంది. ఈ జర్నీలో మనం బేసికల్లీ తెలంగాణలో స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర, కర్ణాటక టచ్ చేస్తూ ఫైనల్‌గా గోవా అయితే రీచ్ అవుతాం. మనం ఈస్ట్ టు వెస్ట్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మాకైతే మంచి సన్‌సెట్ అయితే కనిపించింది వెళ్ళే దారిలో. ఓవరాల్‌గా ఒక 120 కిలోమీటర్స్ తర్వాత మనమైతే మహారాష్ట్ర బోర్డర్ క్రాస్ అయ్యి ట్రావెల్ చేస్తూ ఉంటాం. రోడ్స్ అయితే చాలా బావున్నాయి. చాలా స్మూత్‌గా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే జర్నీ సన్‌సెట్ అది చూస్తూ. స్లో అండ్ సేఫ్‌గా వెళ్దామనే ప్లాన్‌తో అయితే మేమైతే జర్నీ కంటిన్యూ చేసాం. మంచి సాంగ్స్ పెట్టుకుంటూ. 2:00కి స్టార్ట్ అయ్యాం కదా! అరౌండ్ 5:40 కల్లా మేము షోలాపూర్ రీచ్ అయిపోయాం. సో, ఇదొచ్చేసి షోలాపూర్ బైపాస్ అనమాట. సో, ఈ బైపాస్‌లో జస్ట్ ఈ జంక్షన్ దగ్గరైతే చిన్న ట్రాఫిక్ ఉంది గానీ, తర్వాత మళ్ళీ ట్రాఫిక్ ఏం లేదు. అంతా స్మూత్‌గానే ఉంది. సో, మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి షంగ్లీ కదా! ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ మిడ్‌వే స్టాప్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ గోవా. సో, నెక్స్ట్ డే కూడా మనం మార్నింగ్ స్టార్ట్ అయ్యి అంబోలి ఘాట్ దగ్గర అంబోలి వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటది. సో, ఆ వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేయొచ్చు. ఫైనల్లీ షంగ్లీ అయితే రీచ్ అయ్యాం. నార్మల్‌గా అయితే మనం షంగ్లీ లోపలికి అయితే వెళ్ళక్కర్లేదు. మేమైతే హోటల్ స్టే కోసం ఒక 15 కిలోమీటర్స్ లోపలికొచ్చాము. మేక్ మై ట్రిప్‌లో ఒక హోటల్ బుక్ చేసుకొని ఇంకా స్లీప్ అయితే వేసేసాం. గుడ్ మార్నింగ్ అండి. సో, నెక్స్ట్ డే 7:00 కల్లా చెకౌట్ చేసేసి మేమైతే స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 9:30 కల్లా మహారాష్ట్రన్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాం. మనం ప్రెజెంట్ అయితే మహారాష్ట్రలో ఉన్నాం కదా! సో, కర్ణాటక నెక్స్ట్ టచ్ అయ్యి ఫైనల్‌గా గోవా అయితే రీచ్ అవుతాం. సో, ఈ గ్రీనరీ, చల్లటి గాలి అంతా చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చింది. ఈ స్ట్రెచ్ నాకు చాలా నచ్చింది. స్మూత్, సైలెంట్ అండ్ రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చింది. సో, మంచి పాటలు పెట్టుకుంటూ ట్రాఫిక్ కూడా చాలా లేదు కాబట్టి చాలా స్మూత్‌గా జరిగింది. రైడ్ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. మహారాష్ట్రలో ఎక్కడ చూసినా చాలా షుగర్‌కేన్ తోటలైతే కనిపించాయి మాకు. సో, షుగర్‌కేన్ జ్యూస్ షాపులు మాత్రం ఎక్కువ కనిపించలేదు. ఫైనల్లీ ఒక షాప్ అయితే కనిపించింది. సరే ఒక జ్యూస్ తాగుదామని చెప్పి ఆగాము. ఒక మంచి షుగర్‌కేన్ జ్యూస్ తాగి మేమైతే రిఫ్రెష్ అయ్యి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12 అయింది ఆఫ్టర్‌నూన్. అంబోలి ఘాట్ అయితే స్టార్ట్ అయింది. సో, కొంచెం దూరం వెళ్ళాక అక్కడొక అంబోలి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. సో, అక్కడ ఆగి కొంచెం సేపు అదంతా చూసి మళ్ళీ స్లోగా వెళ్దామని అనుకున్నాం. సో, యాహ్! దిగాము. అక్కడికి వెళ్ళాము. సో, ఇదే ఆ ఏరియా. ఇక్కడ చూడొచ్చు మీరు. అలా ముందుకెళ్తే ఒక చిన్న కూర్చోడానికి ఒక చిన్న ప్లేస్‌లా ఉంది. ఆ ప్లేస్ ఉండి అటు సైడ్ జూస్తే ఇంకా వ్యూ పాయింట్ అనమాట. ఇది ఆఫ్టర్‌నూన్ కాబట్టి మాకు కొంచెం ఎండగా అయితే ఉంది. ఈవినింగ్ అయితే ఇంకా అదిరిపోద్ది ప్లేసు. చుట్టూ మంకీస్ అవి కూడా ఉన్నాయి. కిడ్స్‌తో కొంచెం జాగ్రత్త. మీ బిలాంగింగ్స్ అవి జాగ్రత్తగా పెట్టుకోండి. సో, అక్కడ కొంచెం ఫోటోస్ అయితే దిగేసి మేము ఆ వ్యూ పాయింట్‌ని కొంచెం సేపు ఎంజాయ్ చేసి మళ్ళీ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. ప్రాపర్ ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, లెఫ్ట్ సైడ్ కొంచెం హిల్‌లా ఉండి రైట్ సైడ్ అంతా కొంచెం ఎంప్టీ అనమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా వెళ్ళాలి ఇక్కడైతే. అప్పుడప్పుడు రైనీ సీజన్స్‌లో లెఫ్ట్ సైడ్ కొంచెం ల్యాండ్ అది స్లైడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయంట. సో, మనకిప్పుడు రెయిన్స్ లేవు కాబట్టి అంత సేఫే. సో, అలా వెళ్తూ ఉన్నాం.
కొంచెం స్లోగా వెహికల్స్ అవి చూసుకుంటూ జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. టైమొచ్చేసి అరౌండ్ 1 అయితే అయింది. సో, ఇదే మన స్టార్ ఐటెమ్ అంబోలి వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ అయితే అద్దిరిపోయిందసల. పైనుంచి అలా చల్లటి వాటర్. మేమైతే కొన్ని ఫోటోస్ దిగేసాము ఫాస్ట్‌గా అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో, అరౌండ్ 2:30 కల్లా మా హోటల్ రీచ్ అవ్వాలి అనేది మా ప్లాన్. సో, లంచ్ చేసేసి వెళ్దామని చెప్పి దగ్గరలో ఏదైనా హోటల్ మంచిది ప్రాపర్ లోకల్ ఫుడ్ తినేసి వెళ్దామని చెప్పి అలా చూస్తూ ఉన్నాం. అరౌండ్ 1:30 అయింది. మాకైతే ఒక రెస్టారెంట్ కనిపించింది. సరే అని చెప్పి దిగి లంచ్ చేసేసి వెళ్దాం అనుకున్నాం. సో, అక్కడ ఏదో థాలీ ఆర్డర్ చేసాం. థాలీ వచ్చేసి వాళ్ళు ఇలా ఇచ్చారు. ఆహ్, లెఫ్ట్ సైడ్ ఆ పింక్ కలర్‌ది ఉంది గదా! అది డైజెషన్ కోసం అంట. సో, కొంచెం కోకోనట్ ఫ్లేవర్ వచ్చింది. ఓవరాల్‌గా ఫుడ్ అయితే చాలా బావుంది. సో, మేము రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 2:30 అయింది. ఫైనల్లీ గోవా అయితే రీచ్ అయ్యాం. గోవా ఎంటర్ అవ్వగానే ఇన్‌స్టంట్‌గా వైబ్ అయితే చేంజ్ అయిపోయింది. ఫుల్ ఆ బీచ్ స్మెల్ అండ్ కోకోనట్ ట్రీస్ ఆ మొత్తం వైబ్ అయితే చాలా అనిపిచ్చింది. సో, నార్త్ గోవాలో కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసి, తర్వాత సౌత్ గోవాలో కొన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలనేది మా ప్లాన్. సో, మా హోటల్ వచ్చేసి బీచ్‌కి దగ్గరలోనే మేము బుక్ చేసుకున్నాం. సో, కొంచెం ఇప్పుడు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ బీచ్‌కెళ్దాం అనేది మా ప్లాన్. సో, అదండి మా జర్నీ వచ్చేసి. ఓవరాల్‌గా మీకు మా జర్నీ ఎలా అనిపిచ్చింది? మీకు గనుక మా జర్నీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో దట్ ఇట్ క్యాన్ బి హెల్ప్‌ఫుల్ టు దెమ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. మేము ఏవే ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసాం అండ్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ బాగున్నాయి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్.